అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో లగ్నాధిపతి 12 స్థానాలలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం చర్చించుకుందాం. సో ముందుగా లగ్నము అంటే ఏంటి? లగ్నము అంటే మన సెల్ఫ్, మన శరీరము, మన యొక్క ఆరోగ్యము, మన తెలివితేటలు. అలాగే లగ్నము అంటే మన యొక్క స్వభావము, మన క్యారెక్టర్ ఏంటి, మనం ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తాం, మనం చూడడానికి ఎలా ఉన్నాం, మన మన రూపు ఏంటి, వర్ణన ఏంటి, ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే లగ్నాధిపతి లగ్నంలో అంటే లగ్నాధిపతి 1వ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళని మనం చూసిన వెంటనే చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు చూడడానికి చాలా మంచి పర్సనాలిటీతో ఉంటారు. అంటే శరీర సౌఖ్యం ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళకి. అంటే వాళ్ళకి ఫిజికల్ కంఫర్ట్స్ అంటారు కదా, శరీరంతో వాళ్ళు చాలా ఆనందాలు పొందుతారు. చాలా ఫిట్గా, చాలా స్లిమ్గా, వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకుంటూ ఉంటారు చూసారా చాలా మంది. సో వాళ్ళకి ఆ శరీరం పరంగా వాళ్ళకి చాలా కంఫర్ట్స్ అనేది పొందుతూ ఉంటారు అనమాట. ఎప్పుడైనా సరే లగ్నాధిపతి లగ్నంలో ఉన్నారనుకోండి, వాళ్ళ శరీరం చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు, ఖచ్చితంగా వాళ్ళ శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది, అంటే ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంత ఈజీగా ఏది కూడా అటాక్ అవ్వవు. సో ఫర్ ఎగ్జాంపుల్ జలుబు చేయడం కానీ, జ్వరం రావడం కానీ అంత ఈజీగా అటాక్ అవ్వవు అనమాట. అలాగే వీళ్ళు ఏదైనా చేయగలిగే కెపాసిటీ వీళ్ళకు ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒక పని చెయ్యాలి అనుకోండి, వాళ్ళు చాలా ఆలోచించి పూర్తిగా అవగాహన ఉన్న తర్వాతే ఆ పనిని చేయడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉంటారు. అలాగే వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ ఇంటెలిజెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే వాళ్ళ యొక్క స్వభావం, వాళ్ళ యొక్క క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అలాగే వాళ్ళకి ఆయుర్దాయం కూడా చాలా బాగుంటుంది. సో లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ఈ రకంగా ఉంటుంది. అంటే ఇంకా మనం చాలా చెప్పొచ్చు, కానీ ఇవి బేసిక్ అనమాట. సో లగ్నాధిపతి 2వ స్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? మనకి 2వ స్థానము అంటే కుటుంబ స్థానం. అలాగే 2వ స్థానం మన కంటిని రిప్రజెంట్ చేస్తుంది. 2వ స్థానం మన వాక్కు స్థానం, మన యొక్క రీసోర్సెస్, మన విలువలు, ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేసే స్థానం 2వ స్థానం. సో లగ్నాధిపతి ఎప్పుడైనా సరే 2వ స్థానంలో ఉన్నారు అంటే, 2వ స్థానం అంటే ఏంటి? ధనం, డబ్బు కదా. లగ్నం అంటే ఏంటి? మనం. సో ఎప్పుడైనా సరే ఈ 2వ స్థానంలో లగ్నాధిపతి ఉన్నప్పుడు వాళ్ళు సెల్ఫ్ అంటే వాళ్ళ ఓన్గా వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించుకుంటారు. అలాగే 2వ స్థానం కుటుంబ స్థానం. వాళ్ళ కుటుంబానికి వాళ్ళు చాలా దగ్గరగా ఉండడం, కుటుంబం అంటే చాలా అమితమైన గౌరవం, ప్రేమ ఉండడం, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అలాగే 2వ స్థానం అంటే ఏంటి? కంటి చూపు. సో వీళ్ళకి కంటి చూపు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు లగ్నాధిపతి కనుక స్ట్రాంగర్ అంటే బలంగా, ఫర్ ఎగ్జాంపుల్ తన యొక్క సొంత స్థానం కానీ, ఉచ్చ స్థానం కానీ, ఇలా లగ్నాధిపతి కనుక 2వ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళకి మంచి ఐసైట్ ఉంటుంది, అంటే కంటి చూపు చాలా బాగుంటుంది. అలాగే వీళ్ళు 10 మందిలో ఉన్నప్పుడు ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అంటే గమనిస్తూ ఉంటారు అనమాట. ఆ యొక్క గమనించడం వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది, అది చాలా ప్లస్ పాయింట్ వీళ్ళకి. అలాగే 2వ స్థానం మనీని రిప్రజెంట్ చేస్తుంది, అంటే డబ్బుని రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళు ఎప్పుడు కూడా ఎకనామిక్ మైండ్తో, అంటే ఏ డబ్బు ఎక్కడ ఈ డబ్బుని ఎక్కడ పెడితే బాగుంటుంది, సో ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఎక్కువ ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళు ఎక్కువ ప్రాఫిట్స్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో 2వ స్థానంలో లగ్నాధిపతి ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క వాల్యూస్ చాలా బాగుంటాయి, వాళ్ళ నైతిక విలువలు ఎప్పుడు కూడా చాలా మంచిగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం 2వ స్థానం బట్టి చూసుకోవచ్చు. ఇప్పుడు 3వ స్థానం. 3వ స్థానం అంటే ఏంటి? విక్రమ స్థానము, పరాక్రమ స్థానము. 3వ స్థానం మన యొక్క జర్నీ అంటే మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. 3వ స్థానం మనకన్నా చిన్న తోబుట్టువుల్ని, అంటే తమ్ముడిని కానీ చెల్లిని కానీ రిప్రజెంట్ చేస్తుంది. సో ఎప్పుడైనా సరే లగ్నాధిపతి 3వ స్థానంలో ఉన్నారు అంటే ఫస్ట్ విషయం, వాళ్ళు చాలా ధైర్య ఉత్సాహాలతో ఉంటారు. వాళ్ళు ఏదైనా సరే చాలా ధైర్యంగా ముందుకు వెళ్తారు. అంటే ఒక పని చెయ్యాలి అన్నప్పుడు వాళ్ళు ఇంకా ఎవరు ఏమనుకుంటారో అవేమీ ఆలోచించకుండా, ఎవరు ఎలా ఉన్నా ఏం పట్టించుకోకుండా వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్ళు ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోతారన్నమాట. అలాగే 3వ స్థానం అంటే మనకి చిన్న తోబుట్టువులు. సో వాళ్ళ యొక్క ఆ అబ్బాయికి లేదా అమ్మాయికి కానీ, తమ్ముడు కానీ చెల్లి కానీ ఉంటే వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపించడం. అలాగే 3వ స్థానం మనకి న్యూట్రియంట్స్ని సూచిస్తుంది. సో వీళ్ళ డైట్ కూడా చాలా రిచ్ డైట్ ఫాలో అవుతూ ఉంటారు, మంచి డైట్ ఫాలో అవ్వడం, చాలా మంచిగా వీళ్ళు ఫుడ్ అనేది ఇంటేక్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే 3వ స్థానం కమ్యూనికేషన్ రిప్రజెంట్ చేసే స్థానం. సో వీళ్ళ మాట్లాడే విధానం కానీ, వీళ్ళ మాటలు కానీ, వీళ్ళ కమ్యూనికేషన్ కానీ, వీళ్ళ లాంగ్వేజ్ అంటే భాష కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు 2వ స్థానంలో కానీ, 3వ స్థానంలో కానీ సహజ శుభగ్రహాలు ఉండి అది కూడా లగ్నాధిపతి అయ్యి ఉంటే ఒకవేళ వాళ్ళు ఏంటంటే చాలా గొప్పగా కమ్యూనికేట్ చేస్తారు. అంటే వీళ్ళు చెప్పింది 10 మంది వింటారు. ఇప్పుడు చూడండి, ప్రసంగం ఇచ్చే వాళ్ళకి
వాళ్ళకి 3వ స్థానంలో లగ్నాధిపతి ఉండడము, లేకపోతే 3వ స్థానంలో శుభగ్రహాలు ఉండడం వల్ల వాళ్ళు చాలా గొప్పగా వాళ్ళు అనుకున్నది వాళ్ళు చెప్పగలుగుతారనమాట. అలాగే వీళ్ళకి చాలా ధైర్యం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ మీద ఎక్కి కొన్ని వందల మంది ముందు మాట్లాడాలి అంటే వీళ్ళు చాలా ధైర్యంగా ముందుకెళ్ళిపోతారు. వీళ్ళ మాటల్లోనే ఆ యొక్క గాంభీర్యం ఉంటుందన్నమాట ఇప్పుడు కూడా. సో ఇది లగ్నాధిపతి 3వ స్థానంలో ఉన్నప్పుడు. లగ్నాధిపతి 4వ స్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? మనకి 4వ స్థానం అంటే ఏంటి? తల్లి. 4వ స్థానం అంటే మన యొక్క తల్లికి సంబంధించిన ఆనందం, మన యొక్క తల్లిదండ్రులకు సంబంధించిన ఆనందం. అలాగే 4వ స్థానం అనేది సుఖ స్థానము అంటారు. మనకు సుఖాలు, భోగాలు ఇవన్నీ కూడా 4వ స్థానం సూచిస్తుంది. సో ఎప్పుడైనా సరే లగ్నాధిపతి 4వ స్థానంలో ఉన్నారు అంటే వాళ్ళ తల్లితో వీళ్ళకి చాలా మంచి కనెక్షన్, చాలా ప్రేమగా ఉండడం, తల్లి మీద అపారమైన గౌరవం ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే లగ్నాధిపతి 4వ స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళు చూస్తుంటే వీళ్ళకి శరీరం మీద చాలా ఇష్టం ఉంటుందన్నమాట. వాళ్ళ యొక్క శరీరం మీద చాలా చాలా ఇష్టం ఉండడం. అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు చాలా మంది చూడండి క్రీమ్స్ రాస్తూ ఉంటారు వాళ్ళ శరీరానికి, మొహానికి చాలా క్రీమ్స్ అవి రాస్తూ ఉంటారు. చాలా మంచిగా ఫాలో అవుతూ ఉంటారు అనమాట. వాళ్ళ శరీరం చాలా మృదువుగా ఉండడానికి ఖచ్చితంగా అలాగే ఉంటుంది, కానీ ఇంకా ఉండడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే 4వ స్థానం గృహం అంటే ఈ భౌతిక సుఖాలన్నీ కూడా ఈ లగ్నాధిపతి 4వ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ భౌతిక సుఖాలన్నింటినీ కూడా అనుభవిస్తారు. 4వ స్థానం అంటేనే కేంద్ర స్థానం, అది ఒక మంచి యోగాన్ని ఇచ్చే స్థానం కూడా. లగ్నాధిపతి ఎప్పుడైనా సరే ఈ కేంద్ర స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉంటుంది లైఫ్ అంతా కూడా. అలాగే వాళ్ళకి మంచి వాహనాలు, మంచి భోగభాగ్యాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒకవేళ శుభగ్రహం అయ్యుండి, నైసర్గిక శుభగ్రహం అయ్యుండి, లేదా లగ్నం కూడా నైసర్గిక శుభగ్రహం ఆ యొక్క లగ్నాధిపత్యం కూడా వచ్చి వేరే పాజిటివ్ ప్లానెట్స్ అయిన వేరే శుభగ్రహాలు అంటే చూస్తున్నప్పుడు, ఆస్పెక్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి మనస్థైర్యం చాలా గొప్పగా ఉంటుంది. అంటే వీళ్ళు స్టేబుల్గా ఉంటారు. అంటే చిన్నదానికి పెద్దదానికి వీళ్ళు కంగారు పడిపోతూ అలా ఉండకుండా చాలా స్టేబుల్గా ముందుకెళ్తూ ఉంటారు అనమాట. 5వ స్థానం మనకి ఆనందాన్ని రిప్రజెంట్ చేసే స్థానం. 5వ స్థానం సంతాన స్థానం. సో ఎప్పుడైనా సరే లగ్నాధిపతి 5వ స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఎప్పుడు కూడా లైఫ్ హ్యాపీగా ఉంటూ ఉంటుంది. ఒకవేళ నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు కొంచెం నెగిటివ్ ఇబ్బందులు కూడా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి మోస్ట్లీ లైఫ్ అంతా కూడా చాలా సాఫీగా సాగుతూ ఉండడం, వీళ్ళకి సంతాన పరంగా మంచి సుఖం పొందడం. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరం, ఏంటి అంటే సంతాన సుఖం అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం ఫ్యూచర్లో మనం బాగుండాలి అంటే మన పిల్లలు బాగుండాలి, వాళ్ళ పద్ధతులు బాగుండాలి, వాళ్ళ యొక్క స్వభావం బాగుండాలి. వాళ్ళు బాగున్నప్పుడు మాత్రమే మనం కూడా బాగుంటాం. మనల్ని వాళ్ళు చూసుకోవాలంటే వాళ్ళు బాగుండాలి కదా ముందు. సో సంతాన స్థానం ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి. సో మంత్రస్థానం అని కూడా అంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా మంచి మంచి మంత్రాలు ఉచ్చారణ చేయడం, మంచి స్తోత్రాలు చదువుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే 4వ స్థానం ఇందాక చెప్పాను కదా, 4వ స్థానం విద్యను కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో ఎవరైతే లగ్నాధిపతి 4లో ఉన్నారో వాళ్ళకి మంచి విద్య అనేది అభ్యసిస్తుంది, మంచి విద్య వస్తుందన్నమాట. అలాగే ఆ లగ్నాధిపతి 5వ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో వాళ్ళ నేర్చుకున్నది అప్లికబుల్ చేస్తారు, అంటే వాళ్ళు నేర్చుకున్నది అప్లై చేస్తారు, అంటే ఆ జ్ఞానాన్ని వాళ్ళు వాడతారనమాట. సో మంచి జ్ఞానవంతులు. సో లగ్నాధిపతి 5వ స్థానంలో ఉండడం కూడా చాలా చాలా మంచిదే. వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతలు అన్నీ వస్తూ ఉంటాయి. లగ్నాధిపతి 6వ స్థానంలో ఉండడం. సో లగ్నాధిపతి 6వ స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళకి చాలా మంది ఏం చెప్తూ ఉంటారు అంటే 6వ స్థానం జనరల్గా దుస్థానం కాబట్టి లగ్నాధిపతి 6వ స్థానంలో ఉన్నప్పుడు శారీరక సుఖం ఉండకపోవడం, లేదా వీళ్ళకి ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఆ లగ్నాధిపతి 6వ స్థానంలో బలంగా ఉండి, ఉదాహరణకి ఇప్పుడు వృషభ లగ్నం తీసుకోండి, లగ్నాధిపతి 6వ స్థానంలో ఉన్నారు అంటే తన స్వక్షేత్రంలోనే తులారాశిలో ఉన్నట్టు. అలాగే ఇప్పుడు వృశ్చిక రాశి తీసుకోండి, అంటే వృశ్చిక లగ్నం తీసుకోండి, వృశ్చిక లగ్నాధిపతి 6వ స్థానంలో ఉన్నారు అంటే మేషంలో తన సొంత స్థానంలోనే ఉన్నట్టు. సో అది బలంగా ఉన్నట్టు అనమాట. సో లగ్నాధిపతి బలంగా ఉండి వేరే శుభగ్రహాలైన గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు యొక్క దృష్టి వీళ్ళమే పడింది అంటే ఇక్కడ వీళ్ళకి హెల్త్కి సంబంధించిన కాన్షియస్నెస్, అంటే ఆరోగ్యపరంగా వీళ్ళు చాలా పాటిస్తూ ఉంటారు. ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, జిమ్కి వెళ్తూ ఉంటారు, రెస్లింగ్ చేస్తూ ఉంటారు, బాక్సింగ్ అది చేస్తూ ఉంటారు, యోగాలో మంచి నిష్ణాతులు అవుతారు. సో ఇవన్నీ కూడా లగ్నాధిపతి పాజిటివ్గా ఉన్నప్పుడు. అలాగే 6వ స్థానం అనేది మన కాంపిటీషన్ రిప్రజెంట్ చేసేది, అంటే పోటీ పరీక్షల్లో వీళ్ళు చాలా బాగా రాణించడం. అలాగే వీళ్ళు 6వ స్థానం అంటేనే మంచి ఏంటంటే
యుద్ధానికి సంబంధించింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లగ్నాధిపతి 6వ స్థానంలో ఉన్నారు అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే మంచి ఒక ఆర్మీ జనరల్ అయినట్టు, ఆర్మీ జనరల్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. వాళ్ళు ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేసే అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా కుజుని ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే. అలాగే సర్జన్స్ అయ్యే అవకాశం ఉంది. 6వ స్థానం అంటేనే మనకి ఆరోగ్య స్థానం, రోగ స్థానం కాబట్టి సర్జన్స్ అయ్యే అవకాశం ఉంది. ఆ డాక్టర్ గురించి నేను ఇంకా చాలా క్లియర్గా చెప్తాను, నేను చాలా రీసెర్చ్ చేశాను దాని మీద, అది మీకు చెప్తాను. సో 6వ స్థానంలో లగ్నాధిపతి పాజిటివ్గా ఉన్నప్పుడు చాలా ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుంది. నెగిటివ్గా ఉన్నప్పుడు మాత్రం హెల్త్ ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు 7వ స్థానం అంటే ఏంటి? మనకి వైవాహిక జీవితాన్ని రిప్రజెంట్ చేసే స్థానం. 7వ స్థానం అంటే ఇతరులు. అలాగే 7వ స్థానం అంటే పార్ట్నర్షిప్, యూనియన్షిప్, ఈ బిజినెస్ సంబంధించిన స్థానం. సో లగ్నాధిపతి ఎప్పుడైనా సరే 7వ స్థానంలో ఉన్నారు అంటే మంచిగా ఉన్నప్పుడు ఇతరులకు సహాయపడడం. అలాగే వీళ్ళకి ఎక్కువ డిటాచ్మెంట్ ఉంటుందన్నమాట, ఏది పెద్ద పట్టించుకోరు. కాకపోతే మంచి స్వభావం, మంచి గుణాలు ఉంటాయి. అందరికీ దానం చేయాలి, ఇతరులతో బాగుండాలి, ఇతరులను మంచిగా చూసుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే 7వ స్థానం మనకి కొన్నిసార్లు ఈ యొక్క ట్రావెలింగ్ మీద ఇంట్రెస్ట్ని కూడా సూచిస్తుంది. చాలామంది ఇప్పుడు ప్రపంచ యాత్రలు అవి తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ తిరగాలనిపిస్తూ ఉంటుంది అనమాట. సో లగ్నాధిపతి బలంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ స్థలాలను చూడడం, ఎక్స్ప్లోర్ చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే లగ్నాధిపతి 7వ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క వైవాహిక జీవితం కానీ, వాళ్ళ యొక్క దాంపత్యం కానీ, వాళ్ళ వైఫ్తో కానీ, హస్బెండ్తో కానీ చాలా అన్యోన్యంగా ఉండడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఫిజికల్ ఇంటిమసీ అనేది చాలా బాగుంటుంది. లగ్నాధిపతి 8వ స్థానంలో ఉన్నప్పుడు మనకి 8వ స్థానము అంటే ఇప్పుడు 8వ స్థానం అంటే రంధ్ర స్థానము అంటారు. అలాగే 8వ స్థానం అంటే సడన్గా జరిగే ఇష్యూస్, అంటే సడన్గా ఏమైనా ఆబ్స్టికల్స్ జరుగుతున్నాయి, సడన్గా మనకి ఏమైనా ఇబ్బందులు వచ్చాయంటే అది 8వ స్థానం సూచిస్తుంది. సో హిడెన్ ఇన్ఫర్మేషన్ అంటే ఎవరికి తెలియకుండా ఇన్ఫర్మేషన్ దాచడం, ఇలాంటివన్నీ కూడా 8వ స్థానం సూచిస్తుంది. ఎప్పుడైనా సరే లగ్నాధిపతి 8వ స్థానంలో ఉంటే వాళ్ళు చాలా సీక్రెట్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందరికీ అన్ని ఏం చెప్పరు, చాలా సీక్రసీని గుట్టుగా ఉంటారు అనమాట, మెయిన్గా చెప్పాలంటే. అలాగే లగ్నాధిపతి 8వ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళకి అక్కల్ట్ సైన్సెస్, అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ మీద ఇంట్రెస్ట్ రావడం కానీ, తంత్ర సాధన మీద ఇంట్రెస్ట్ రావడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నెగిటివ్గా ఉన్నప్పుడు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రావడం. అలాగే వీళ్ళకి లగ్నాధిపతి 8వ స్థానంలో ఉంటే ఓకే, ఆయుష్ అనేది కొంచెం బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది, అంటే వేరే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండకూడదు. సో లగ్నాధిపతి 8వ స్థానంలో ఉన్నప్పుడు ఆ 8వ స్థానం అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అనమాట. వీళ్ళకి కొంచెం వ్యసనాలు ఉండడం, అలాగే వీళ్ళకి కొంచెం గుణం కూడా కొంచెం ఇబ్బందికరంగా, అంటే మంచి గుణాలు ఉండకపోవడం. ఎప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే అన్నీ కూడా డైరెక్ట్గా తీసేసుకోమని కాదండి. అంటే ఇప్పుడు నెగిటివ్ ప్లానెట్స్ కూడా, అంటే నెగిటివ్ ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీటి మీద ఉంటే వీళ్ళకి స్వభావం మారిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటారు, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ. సో 8వ స్థానం కొంచెం ఇబ్బందికరమే. 9వ స్థానం ఎప్పుడైనా సరే లగ్నాధిపతి 9వ స్థానంలో ఉన్నారు అంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళకి దైవభక్తి చాలా ఎక్కువ ఉంటుంది, దైవ చింతనలోనే ఎప్పుడూ ఉంటారు, వాళ్ళకి దైవానుగ్రహం చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి అదృష్టం కూడా చాలా బాగా కలిసి వస్తుంది. తండ్రికి సంబంధించిన ఆనందం వీళ్ళు చాలా పొందుతూ ఉంటారు. అలాగే వీళ్ళు ఎక్కువ తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. తీర్థయాత్రలకి అందరూ అంత ఈజీగా వెళ్ళలేరండి. సో చాలామంది వెళ్తున్నారు అంటే వాళ్ళకి చాలా అదృష్టం ఉన్నట్టు. ఎంతో దైవానుగ్రహం లేకపోతే కానీ ఆ తీర్థయాత్ర చూడడం ఇలాంటి అవకాశం ఎవరికి రాదు. అలాగే 9వ స్థానంలో లగ్నాధిపతి ఉన్నప్పుడు వీళ్ళని అందరూ ఇష్టపడుతూ ఉంటారు, వీళ్ళ మాటలు అందరూ వింటూ ఉంటారు. అంటే ఎవడు చెప్పినా వినకపోయినా వీళ్ళు ఎవరైనా సరే మాట్లాడారు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా వింటారనమాట. ఉదాహరణకి మనకి సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా ఉంది కదా, అందులో రేలంగి మావయ్య ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్. సో ఒకవేళ ఆయనకి గనక జాతకం ఉండి ఉంటే ఈ లగ్నాధిపతి 9వ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి ఆ యొక్క స్వభావాలు ఉంటాయి. 10 మంది చాలా మంది ఆయన్ని చూడండి, సినిమాలో మీరు చూస్తే ఆయన్ని చాలా మంది గౌరవిస్తూ ఉంటారు, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు, మంచి చెప్తూ ఉంటారు, దైవభక్తి కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా లగ్నాధిపతి 9వ స్థానంలో ఉన్నాయి. అలాగే వీళ్ళు హయ్యర్ స్టడీస్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా మంచి చదువుకుంటారు. 9వ స్థానం అంటేనే దూర ప్రదేశాలకు వెళ్ళడం, చదువుకోవడానికో ఉద్యోగం చేయడానికో దూర ప్రదేశాలకి వెళ్ళడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. లగ్నాధిపతి 10వ స్థానంలో. సో 10వ స్థానం అనేది కర్మస్థానం, అంటే మనం ఏ కర్మలు అయితే చేస్తామో ఆ స్థానం 10వ స్థానం రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో లగ్నాధిపతి పాజిటివ్గా ఉన్నారు అనుకోండి, మన లగ్నం అంటే మన శరీరంతో పాజిటివ్ కర్మలు అనేవి మనం చేస్తూ ఉంటాము. అలాగే 10వ స్థానంలో లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాళ్ళు చాలా రాయల్గా ఉంటారు అనమాట, చాలా రాయల్ ఫ్యామిలీ నుంచి రావడం, మంచి ధనవంతులై ఉండడం, ఇలాంటివన్నీ ఉంటాయి.
అలాగే 10వ స్థానం వృత్తికి సంబంధించింది. వీళ్ళ సొంతంగా వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడటమే కాకుండా వీళ్ళేంటంటే 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం. అలాగే తండ్రికి సంబంధించిన ఆనందాలన్నీ కూడా వీళ్ళు 10వ స్థానం కూడా మనకి తండ్రిని సూచిస్తూ ఉంటారు. సో తండ్రికి సంబంధించిన ఆనందాలు కూడా వీళ్ళు అనుభవించడం, వీళ్ళ యొక్క ఫ్యామిలీ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో 10వ స్థానం మంచి కర్మలు. మనం మంచి కర్మలు చేస్తేనే మనకి ఉత్తమ గతులు పుడతాయి, ఉత్తమ గతులు మనం ఎత్తుతాం, జన్మలు ఎత్తుతాం అంటూ ఉంటారు కదా. సో ఎప్పుడైనా సరే మనకి మంచి కర్మలు చేస్తామా లేదా అని తెలుసుకోవడం కోసం 10వ స్థానాధిపతి ఎలా ఉన్నారు, 10వ స్థానం మీద శుభగ్రహ దృష్టి ఉందా లేదా, ఇవన్నీ మనం చూసుకోవాలి. 11వ స్థానం. సో 11వ స్థానంలో లగ్నాధిపతి కనుక ఉంటే వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి, వీళ్ళకి చాలా లాభాలు పొందుతూ ఉంటారు. అది ఏ రకమైన లాభం అయినప్పటికీ మంచి మంచి లాభాలు రావడం, ధనం పరంగా చాలా మంచిగా డబ్బులు సంపాదించుకోవడం, మంచి ప్రతిభావంతులు అనమాట వీళ్ళకి మంచి టాలెంట్స్ ఉంటాయి. అలాగే 11వ స్థానం అంటే సొసైటీ. సో వీళ్ళకి సొసైటీ, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉండడం, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లేదా పెద్ద పెద్ద కంపెనీల్లో, పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగాల్లో, ఉద్యోగ ఆఫీసుల్లో వీళ్ళు పనిచేస్తూ ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. 11వ స్థానంలో లగ్నాధిపతి ఉండడం వల్ల వీళ్ళకి ఖచ్చితంగా మంచి పేరు అయితే కన్ఫర్మ్ వస్తుందండి. అలాగే వీళ్ళకి మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే రెండు చేతులారా సంపాదిస్తున్నారు అంటారు కదా, ఇలా ఉండే అవకాశం కూడా ఖచ్చితంగా. అలాగే 11వ స్థానం మన అక్కల్ని కానీ అన్నయ్యల్ని కానీ సూచిస్తుంది అనమాట. సో 11వ స్థానంలో లగ్నాధిపతి ఉంటే వీళ్ళకి అన్నయ్యల సపోర్ట్ ఎక్కువ ఉండడం, అక్కల సపోర్ట్ ఎక్కువ ఉండడం, ఫ్రెండ్స్, 11వ స్థానం అంటేనే ఫ్రెండ్స్ కూడా, ఫ్రెండ్స్ యొక్క సపోర్ట్ ఎక్కువ ఉండడం, ఈ సోషల్ సర్కిల్ చాలా బాగుంటుంది, మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. 12వ స్థానంలో లగ్నాధిపతి ఉంటాయి. 12వ స్థానం అంటే ఏంటి, మన బెడ్ ప్లెజర్స్ని రిప్రజెంట్ చేసే స్థానము. అలాగే 12వ స్థానం వ్యయస్థానం. 12వ స్థానం మనకి ఫారిన్ కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైనా సరే లగ్నాధిపతి 12వ స్థానంలో ఉన్నారు అంటే చాలా వరకు అవకాశం ఏముంటుంది అంటే వీళ్ళు ఫారెన్లో సెటిల్ అవ్వడం, అలాగే వీళ్ళు ఫారెన్కి సంబంధించిన కంపెనీస్లో పనిచేయడం, అలాగే వీళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, అంటే అనవసరమైన ఖర్చులు అనేవి వీళ్ళకి ఎక్కువ ఉండడం. అలాగే ఒక రకంగా పాజిటివ్గా చూడాలంటే దాన ధర్మాలు ఎక్కువ చేసేస్తూ ఉండడం ఖచ్చితంగా మంచిదే, దానాలు ఎక్కువ చేయడం. అలాగే వీళ్ళకి మంచి బెడ్ కంఫర్ట్స్ అనేవి బాగుంటాయి. లగ్నాధిపతి 12వ స్థానంలో స్ట్రాంగ్గా ఉంటే వీళ్ళకి మంచిగా నిద్రపోతూ ఉంటారు, మంచి నిద్ర అనేది పడుతూ ఉంటుంది అనమాట. అలాగే 12వ స్థానం వ్యయస్థానం, ఖర్చులు కూడా చాలా ఎక్కువ ఉంది. వ్యయము అంటే కేవలం ఖర్చులు ఒకటే కాదండి, సమయం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సమయం ఎంతో వేస్ట్ అయిపోతూ ఉంది కదా, ఆ వేస్ట్ అయిపోయిన కాలాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు. సో ఆ 12వ స్థానం మనకి వేస్ట్ అయిపోయిన కాలాన్ని కూడా సూచిస్తుంది. సో 12వ స్థానంలో ఇబ్బందికరంగా గ్రహాలంటే వాళ్ళు ఎక్కువ కాలాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారన్నమాట. అలాగే కొంచెం ఆరోగ్య సమస్యలు కూడా, హాస్పిటలైజేషన్ పాలవుతూ ఉండడం, ఎక్కువ హాస్పిటల్స్కి తిరుగుతూ ఉండడం, ఎప్పుడైతే లగ్నాధిపతి నెగిటివ్గా ఉన్నప్పుడు లేదా నెగిటివ్ ప్లానెట్స్ కనుక ఆస్పెక్ట్ చేసినప్పుడు, ఆ దృష్టి పడినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉంటూ ఉంటారు, వీళ్ళు ఎక్కువ చాలా సుప్రీం గాడ్ అంటే దేవుణ్ణి వీళ్ళు ఎక్కువ ప్రార్థిస్తూ ఉంటారు, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ రకంగా మనం 12 స్థానాల్లో లగ్నాధిపతి ఎలా ఉంటారో తెలుసుకున్నాం. సో ముందు ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా యొక్క వీడియోస్ని మీరు అందరూ చూస్తున్నందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ.